అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నామండి. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికి శుభాభివందనాలండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చదువుతాను, ఆలకించండి. నా జనులు ఇక నిన్నటికిని సిగ్గునొందరు. చాలా అద్భుతమైన మాట అండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. దేవుడు ఎంత గొప్పవాడంటే తన నమ్ముకున్న ప్రజల కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన మహోన్నతమైన దేవుడు అండి. ఇంకా చెప్పాలంటే యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. మరొక మాట ఉందండి దేవుని బిడ్డలారా. ఆ మాట ఏంటో తెలుసండి. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి మనం జీవిస్తామో మనల్ని అభివృద్ధిపరిచి దీవించి ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడండి. దేవుని బిడ్డలారా, ఈ నా జనులు ఇక నిన్నటికిని సిగ్గునందరు అనే మాటను ధ్యానిస్తూ ఉండగా నాకు మరొక మాట గుర్తొస్తుందండి. ఆయన మనలంట తలగా ఉంచే దేవుడు కానీ ఆయన మనల్ని తోకగా ఉంచే దేవుడు కాదండి. కాబట్టి ఆయన పిల్లలమైన మనము ఎన్నటికిని సిగ్గునందకుండా దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, కృపతో నింపే దేవుడు అండి. దేవుని బిడలారా, పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. భక్తులైన వారు వారి జీవితంలో తన పని అయిపోయిందిరా, యోసేపు పని అయిపోయిందిరా, యోబు పని అయిపోయిందిరా, పౌలు పని అయిపోయిందిరా, దావీదు పని అయిపోయిందిరా, ఇక వాళ్ళ జీవితం సమాప్తం అయిపోయింది, వాళ్ళ జీవితం అంతమైపోయింది అన్న సందర్భంలో కూడా వారు మహా అభివృద్ధి పొందినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నామండి. దేవుని బిడ్డలారా, శోధకుడు మనల్ని ఎంత శోధించినా, శత్రువులు మనల్ని ఎంత కృంగదీసినా, మన రక్త సంబంధికులే మనల్ని ఇబ్బంది పెట్టినా, పరిస్థితులే మనకు ప్రతికూలంగా మారినప్పటికీ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడనే విషయాన్ని మర్చిపోకూడదండి. మనం సిగ్గునొందటం దేవునికి ఇష్టం లేదండి. మనం తలవంపులుగా ఉండటం దేవునికి ఇష్టం లేదండి. ఆయన మనల్ని హెచ్చించే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు, దీవించే దేవుడు. కాబట్టి భక్తులందరినీ మీరు చూడండి. ఈ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నా భక్తులందరూ చూడండి. తన ప్రజలైన వారు ఒకానొక సందర్భంలో కృంగదీయబడినప్పటికీ మరలా ఒకానొక సందర్భంలో వారు ఉన్నతంగా హెచ్చించబడిన సందర్భాన్ని మనం చూడగలం. కాబట్టి తను ఆశ్రయించిన వారి జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. మనమెన్నటికీ సిగ్గునందము, మనల్ని సిగ్గుపడేలా మన దేవుడు చేయడండి. ఆ రీతిగా ఒకవేళ నీ పరిస్థితుల్లో, నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ వ్యక్తిగతమైన జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఆరోగ్య పరిస్థితుల్లో సిగ్గునందే పరిస్థితులు ఏర్పడుతున్నాయేమో, అయినప్పటికీ భయపడే పని లేదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిన్ను సిగ్గునొందనీయకుండా తలెత్తుకునేలా ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగిన వాడు మన దేవుడు. మన దేవుడు ఈ ఉదయకాల సమయం మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, వందనాలయ్యా. విత్తబడిన వాక్యము వ్యర్థమైపోకుండా సహాయం చేయండి అయ్యా. మంచి నేలను పడిన విత్తనాలు ఎలా ఫలించాయో ఈ విత్తనాలు కూడా ఫలించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో ఎవరు ఏ విషయంలో సిగ్గునొంది ఉన్నారో తండ్రి, ఏ విషయంలో వారు అవమానించబడి ఉన్నారో, ఏ విషయంలో తండ్రి వారు తల వంచుకున్నారో ఆ విషయంలో వారు తలెత్తుకునేలా అయా, మరలా వారి అవమానం తొలగిపోయేలా మీరే అద్భుతాలు జరిగించండి అయ్యా. నిన్ను ఆశ్రయించిన వారి జీవితాలు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. అట్రీతిగా ప్రభు వారి వ్యాపార విషయాలు అవ్వచ్చు, ఆరోగ్య విషయాలు అవ్వచ్చు, ఉద్యోగాల విషయాలు అవ్వచ్చు, పిల్లల విషయాలు అవ్వచ్చు, తల్లిదండ్రుల విషయాలు అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయం, ఏ విషయంలో వారు సిగ్గునొందిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ సమస్తమైన సిగ్గును మీరు తొలగించి అవమానమును తీసివేసి అయా గొప్ప ఆశీర్వాదమును దయచేయమని అయ్యా. ఎవరైతే పరీక్షలు రాయబోతున్నారో నీ బిడలైన వారు కూడా తోడుగా ఉండండి. వారి ఎగ్జామ్స్లో మీరే సహాయం చేయండి. ఉన్నతమైన జ్ఞానము చేత, జ్ఞాపక శక్తి చేత వారు నింపమని ఈ దినపు ఆశీర్వాదములు, దీవెనలు ప్రతి కుటుంబమునకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.